ఈ వారం రీతు ఎలిమినేట్ అయ్యింది. ఇక రీతు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు అని చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే తను 13th వీక్ వరకు ఉంది. ఇప్పటి వరకు ఉండడం అంటే అంత ఈజీ కాదు. కాకపోతే రీతు టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంటు. తను టాప్ 5లో ఉండకపోవడానికి ఒకే ఒక రీజన్, తను డెమాన్ పవన్తో పెట్టుకున్న బాండు. ఆ బాండు ఆడియన్స్లో నెగిటివ్ వెళ్ళింది. డెమాన్ పవన్తో తను పెట్టుకున్న బాండు కూడా ఆడియన్స్లోకి నెగిటివ్ వెళ్ళేది కాదేమో. ఆడియన్స్లోకి నెగిటివ్ వెళ్ళడానికి కారణం హౌస్లోకి వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చాలాసార్లు వాళ్ళ బాండు గురించి మాట్లాడారు. అది కూడా చాలా బ్యాడ్గా మాట్లాడారు. నామినేషన్లలో కూడా వాళ్ళ బాండు గురించి మాట్లాడారు. ఇంతమంది కంటెస్టెంట్స్ ఎన్నిసార్లు వాళ్ళ బాండు గురించి మాట్లాడుతున్నారు అంటే హౌస్లో ఇంకెంత బ్యాడ్గా వాళ్ళ బాండు ఉందో అని ఆడియన్స్ అనుకున్నారు. అలా వాళ్ళ బాండ్ అన్నది ఆడియన్స్లోకి నెగిటివ్ వెళ్ళింది. అదే తను టాప్ 5లో ఉండకపోవడానికి కారణమయ్యింది. లేకపోతే రీతు తనిచ్చిన పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా టాప్ 5లో ఉండేది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రీతు ఎలిమినేషన్ ఫెయిరా, అన్ఫెయిరా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.